ఆయన 30 ఏళ్ళు గురువు కోసం తిరిగాను అని బాధపడుతున్నావే, ఈ 30 ఏళ్లలో ఎప్పుడు నువ్వు తిరిగి వస్తావో, నువ్వు తిరిగి వస్తే నేను కనపడకపోతే ఎక్కడ నువ్వు మనసు నొచ్చుకుంటావేనని 30 ఏళ్లుగా నీకోసం నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నాను నాయన అన్నాడు గురువు. నేటి బాలలే రేపటి పౌరులు అని నానుడి. టు బిల్డ్ ఏ నేషన్, బిల్డ్ ఏ స్కూల్ అంటారు అమర్త్య సేన్, నోబెల్ అవార్డు గ్రహీత. ఆధ్యాత్మిక విద్య మాత్రం దాని గురించి కొందరికి అర్థమవుతుంది, కొందరే దాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు. అది గురువు అంటే. భూమిని ఆకాశాన్ని ఏకం చేసేవాడు గురువు, పంచభూతాలని దర్శించగలిగిన వాడు గురువు, సహస్రార స్థితిలో నున్నవాడు గురువు, ఎన్నో లోకాలు తిరిగిన వాడు గురువు, ఎంతో మందికి బోధించేవాడు గురువు. అట్టి మహామహనీయుడైన గురువు పితామహ పత్రిజీ మన పిఎంసి ఛానల్ ద్వారా అత్యంత విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులు అని నానుడి. టు బిల్డ్ ఏ నేషన్, బిల్డ్ ఏ స్కూల్ అంటారు అమర్త్య సేన్, నోబెల్ అవార్డు గ్రహీత. ఒక జాతి నిర్మాణం కావాలి అంటే ఒక అద్భుతమైన విద్యాలయం కావాలి. విద్య 2 రకాలు. అది ఒకటి ఆధ్యాత్మిక విద్య, 2 భౌతిక విద్య. భౌతిక విద్య చిన్నతనం మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు నేర్చుకుంటూనే ఉంటాం, బోధిస్తూనే ఉంటాం. ఆధ్యాత్మిక విద్య మాత్రం దాని గురించి కొందరికి అర్థమవుతుంది, కొందరే దాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఫౌండర్, వ్యవస్థాపకులు, పరమ గురువు పితామహ పత్రిజీ వారు 1979లోనే బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. 1980 నుంచి వారు ఈ ఆత్మ విద్య నుండి ఆధ్యాత్మిక విద్యను టీచ్ చేస్తూ ఉన్నారు. ధ్యానం అంటే ఆరోగ్య వరమని, ధ్యానం ద్వారానే ఆరోగ్యం, ఆత్మజ్ఞానం, ఆనందం చేకూరుతుందని, ధ్యానం జ్ఞానం ఈ రెండింటి ద్వారా మానవ జీవిత వికాసం జరుగుతుందని వారు నిరంతరం బోధిస్తూనే ఉన్నారు. మాలాంటి మాస్టర్స్ వారిని అనుసరిస్తూ ఉన్నారు. ఒక గురువు అంటే ఆ గురువుని గురించి తెలుసుకోవడం అంత చిన్న విషయమే కాదు. ఒక గురువు యొక్క కథను చెప్తాను ఇక్కడ నేను మీకు. ఒక పూరి పల్లెలో ఒక స్త్రీ తన భర్తను పోగొట్టుకుని ఒకగానొక కొడుకును పెంచుకుంటూ వచ్చింది. ఆ పిల్లాడికి 19-20 ఏళ్ళు వచ్చాయి. అతడికి తనకెవరైనా మార్గదర్శకుడు ఉంటే బాగుండు అనిపించింది. ఊర్లో వీధి బళ్ళలో చదువుకున్నవాడు తను. మరి పక్కన ఊరికే సైకిల్ మీద వెళ్ళి ఎంతో శ్రమ పడి 10th క్లాస్ చదువుకున్నాడు. ఆ పైన చదవాలి అనిపించలేదు. భారత, రామాయణ, భాగవత కథలను ఊరిలో గుళ్ళో పురాణం శాస్త్రాల వారు చెప్తున్నప్పుడు ఎన్నోసార్లు విన్నాడు. పక్క ఊర్లలో హరికథలు ఎప్పుడైనా ఉంటే అవి కూడా వినేవాడు. చిన్నప్పటి నుంచి భగవంతుని పైన విశ్వాసం, గురువు పట్ల రక్తి ఉండేవి. అమ్మా, నాకు సరైన గురువు కోసం నేను అన్వేషిస్తూ వెళ్తాను, నేను ఎప్పుడు వస్తానో చెప్పలేను, తప్పకుండా వస్తాను, నాకు అనుమతినివ్వు. ఆ తల్లి కూడా ఒక జ్ఞాని తన కొడుకు యొక్క అభివృద్ధిని తాను ఆపకూడదని వెళ్ళమంది.
నాన్న నువ్వు ఇక్కడే ఉండు, పెళ్లి చేసుకో, పిల్లలను గను, సంసారం చెయ్యి, నన్ను సంతోషపెట్టు అనలేదు ఆవిడ. నీకు నచ్చినట్లుగా రిలాక్స్డ్గా ఫ్రీగా జీవించు అని దీవించి మరీ పంపారు. ఆ కుర్రాడు 19-20 కుర్రాడు మరి ఊరు విడిచి బయలుదేరాడు. ఒక 4 జతల గుడ్డలు ఒక సంచిలో పెట్టుకుని ఊరు దాటిన తర్వాత ఒక పెద్ద వటవృక్షం అంటే మర్రి చెట్టు, మా విశాలమైన చెట్టు ఉంది ఆ ఊరి చివర. దాని తర్వాత ఒక నది ఉంది. ఆ వటవృక్షం వైపు నడుస్తూ ఉంటే ఆ కుర్రవాడికి ఒక కాంతి కనిపించింది. ఆ కాంతి దగ్గర ఏ కొద్దీ పెరుగుతూ ఉంది. చూస్తే ఆ వటవృక్షం కింద ఒక మహానుభావుడు కూర్చుని ఉన్నాడు. పెద్ద పెద్ద జడలు, తెల్లని చొక్క, తెల్లని పంచ, మాసిపోయిన పంచ, పక్కన ఏదో 2 గ్రంథాలు, ఒక వాటర్ బాటిల్ ఉన్నాయి అంతే. ఏదో ఒక సంచి ఉంది అతని పక్కన. బహుశా ఏవైనా తినుబండారాలు ఉండొచ్చు, లేదో బట్టలు ఉండొచ్చు. అతన్ని చూస్తే తన గురువు ఎవరో చెప్పగలడు అనిపించింది. ఆ కళ్ళలో కాంతి, ఆయన చుట్టూ ఉన్నటువంటి కాంతి వలయం. స్వామి, నేను ఒక గురువు కోసం అన్వేషిస్తూ ఉన్నాను, నాకు సరైన గురువు ఎక్కడ లభిస్తాడో దయచేసి చెప్పండి అని అడిగాడు. అంటే ఆ పెద్ద ఆయన అన్నాడు కదా, ఈ ఏరు దాటు, పట్నం దాటు, నగరం దాటు, పల్లె దాటు, రాష్ట్రం దాటు, దాటగలిగితే దేశం దాటు, సముద్రం దాటు, 30 సంవత్సరాలు అన్వేషించు. అన్వేషిస్తూ నువ్వు తెలుసుకున్నది ఇతరులకు బోధిస్తురా. ఇతరులు నీకు బోధించేది అవగతం చేసుకుంటూ ఆచరిస్తురా. 30 సంవత్సరాల లోపల నీ గురువు నీకు తప్పక దొరుకుతాడు అన్నాడు. అంటే 30 సంవత్సరాలు అవసరమా స్వామి అని అడిగాడు. గురువు అంటే అంత సులభం కాదు నాయన. గురువు అంటే అంత గొప్పవాడు. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు సృష్టికర్త బ్రహ్మ, గురువు పాలకుడైన విష్ణువు, గురువు సాక్షాత్ మహేశ్వరుడు, లయకారుడు. అట్టి పరబ్రహ్మ స్వరూపుడైన గురువుకు వందనాలు అని అంటూ, ఒక గొప్ప గురువు లభించినంత సులభం కాదు ఆయన, బయలుదేరు అన్నాడు. ఆ కుర్రాడు అలా ఏరు దాటాడు, ఊరు దాటాడు, పట్నం దాటాడు, నగరం దాటాడు, రాష్ట్రాలు దాటాడు, శ్రీలంక తదితర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం దొరికింది. ఎంతో మంది బౌద్ధ భిక్షువులను కూడా కలిశాడు, మహాగురువులు కలిశాడు, హిమాలయాలు దాటాడు, టిబెట్ దాటాడు, మానస సరోవరం చూశాడు. అలా 29 సంవత్సరాలు పూర్తయింది. తాను బయలుదేరి వచ్చినప్పుడు తనకు 19 ఏళ్ళు. 29 ఒక 19 40 ఏళ్ళు. తల్లి ఉందో మరణించిందో, ఇప్పటికైతే గురువు దొరకలేదు. అయితే ఇంకా 1 సంవత్సరం మిగిలి ఉంది. అయినా నేను తిరిగి వెళ్ళడానికి ఎలాగైనా 1 సంవత్సరం పడుతుంది. అంత లోపల నా గురువు దొరకవచ్చు, లేదా అమ్మ దర్శనం చేసుకోవచ్చు, వెళ్దామని ఆ కుర్రాడు తిరిగి బయలుదేరాడు. అలా తిరిగి బయలుదేరి 30 సంవత్సరాలకు కరెక్ట్ గా 3 రోజులు మిగిలి ఉంది. అతడు అన్వేషిస్తున్న గురువు దొరకలేదు. తమ ఊరి దగ్గరికి, నది దగ్గరికి వచ్చాడు. ఆ నదీ తీరం నుంచి చూస్తే బ్రహ్మాండమైన వెలుగు కనపడుతుంది. అది భూమి ఆకాశాలు కలిసేట్లుగా ఆ వెలుగుని అనుసరించుకుని ముందుకొస్తూ ఉన్నాడు. అదే ఊరు బయలు, అదే వటవృక్షం దగ్గరికి వస్తే అదే మహనీయుడు 30 సంవత్సరాల కింద కూర్చుని ఉన్నాడు. ఇక్కడే కూర్చుని ఉన్నాడు. అతన్ని చూస్తేనే ఇతనికి అర్థమైంది అతడే తన గురువు అని. వెళ్ళి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. వెక్కి వెచ్చి ఏడ్చాడు అతని ఒళ్ళో పడుకుని. అతని
వేదనంతా తీరిన తర్వాత కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఒక 2 పళ్ళు ఇచ్చి చెప్పు నాయన అన్నాడు. స్వామి 30 సంవత్సరాల అన్వేషణ తర్వాత నాకు అర్థమైంది నా గురువు మీరేనని. మరి మీరు 30 సంవత్సరాలు నాకు వృధా అయిందే, అప్పుడే చెప్పి ఉంటే మీతో శుశ్రూష చేసేవాడిని కదా, ఇంకా ఎంతో సాధించుకునేవాడిని కదా. అంటే 30 ఏళ్ల కింద నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నువ్వు ఎంత వెలుగును చూసావు అన్నాడు. అంటే స్వామి కొంచెం వెలుగును చూశాను. ఇప్పుడు ఎంత వెలుగును చూసావన్నాడు. అంటే భూమి ఆకాశాలు ఎంత వెలుగును చూశాను అన్నాడు. మరి ఇది ఎలా సాధ్యమైందంటే మీరు యొక్క సాధనా శక్తి గొప్పది అంటే స్వామి అంటే కాదు, నా సాధనా శక్తి అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. నీ సాధనా శక్తి, శోధనా శక్తి, గ్రహణ శక్తి, దృశ్య శక్తి పెరిగింది. అందుకే అప్పుడు గుర్తించని వాడివి ఇప్పుడు నన్ను నీ గురువు అని గుర్తించావు. 30 సంవత్సరాల అన్వేషణ తర్వాత కానీ నీ గురువు నేనేనని నీకు తెలియలేదు అన్నాడు. అయినా అతను తృప్తి పడలేదు. అప్పుడు ఆ మహనీయుడు అన్నాడు కదా, ఆయన 30 ఏళ్ళు గురువు కోసం తిరిగాను అని బాధపడుతున్నావే, ఈ 30 ఏళ్లలో ఎప్పుడు నువ్వు తిరిగి వస్తావో, నువ్వు తిరిగి వస్తే నేను కనపడకపోతే ఎక్కడ నువ్వు మనసు నొచ్చుకుంటావేనని 30 ఏళ్లుగా నీకోసం నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నాను నాయన అన్నాడు గురువు. అది గురువు అంటే. భూమిని ఆకాశాన్ని ఏకం చేసేవాడు గురువు, పంచభూతాలని దర్శించగలిగిన వాడు గురువు, సహస్రార స్థితిలో నున్నవాడు గురువు, ఎన్నో లోకాలు తిరిగిన వాడు గురువు, ఎంతో మందికి బోధించేవాడు గురువు. అట్టి మహామహనీయుడైన గురువు పితామహ పత్రిజీ. మన భాగ్యం కొద్ది నడిచే నారాయణుడు, పిలిస్తే పలికే మహనీయుడైనటువంటి గురువు మనకు దొరికాడు. ఎంత సులభంగా దొరికాడు. అందరికీ కనపడేవాడు, వినపడేవాడు, అందరితో ఆదరంగా మాట్లాడేవాడు, అందరినీ హక్కును తెచ్చుకునేవాడు, అవసరమైతే దండించేవాడు. మరి అటువంటి గురువు మార్గదర్శకత్వంలో గత 23 ఏళ్లుగా నేను పూర్తి స్థాయి మాస్టర్నై ధ్యానాన్ని, శాకాహారాన్ని, అహింసను, ఆధ్యాత్మిక పరిపాలన గురించి బోధిస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది.